కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ రాజకీయాల్లో ఎవరికి ఎవరితో ఎవరు ఇదేమీ కొత్త చర్చ కాదు. ఎప్పటికప్పుడు రాజకీయంగా రచ్చకు కారణమయ్యే ఈ ఎవర్ గ్రీన్ పొలిటికల్ అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలో బీజేపీ బలపడిన తర్వాత రాజకీయంగా ట్రయాంగిల్ ఫైట్ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి వారే తమ రాజకీయ ప్రత్యర్థులు కలిసి పనిచేస్తున్నారంటూ విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీలన్నీ దాదాపుగా ఇదే రకమైన విమర్శలు చేసుకున్నాయి. బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కైందని బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మంచి అవగాహన ఉందని బీజేపీ ఎప్పటికప్పుడు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణలో త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం నేపథ్యంలో మరోసారి ఇదే రకమైన ఆరోపణలకు పదును పెట్టాయి ఈ మూడు పార్టీలు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీని అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు ఓ అవగాహనకు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి కేటీఆర్ కి లైజనింగ్ ఆఫీసర్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆర్గాన్ డొనేషన్ చేసింది కాబట్టే ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచిందన్నారు. కిషన్ రెడ్డికి కేటీఆర్ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్ అన్నారు. బీఆర్ఎస్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. బీజేపీ కోసం పనిచేసినందుకే మెదక్లో బీఆర్ఎస్ ఓడిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలతో మరోసారి కుమ్మక్కు రాజకీయాలపై రాజకీయ రచ్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఈ అంశంపై మరింతగా పొలిటికల్ దుమారం చెలరేగే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.